హలో గైస్, గోస్ట్ మండి రెస్టారెంట్ పేరు అయితే చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఈ రెస్టారెంట్ రీసెంట్గా మా ఏరియాలో స్టార్ట్ చేసినారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫుల్ వర్షం పడుతుంది, వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఇంకా మండి తిందామనేసి ఈ రెస్టారెంట్కి అయితే వచ్చినాం. చాలా రోజులు నుంచి అనుకున్నాం రావాలనేసి. ఇది 4th ఫ్లోర్లో ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఎంట్రన్స్. సో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే వాళ్ళు మొత్తం గోస్ట్ పిక్చర్స్ పెట్టేసినారు. అన్నీ గోస్ట్ రిలేటెడ్గా, అన్ని స్కెల్టన్స్, చేతులు, తలకాయలు, కాళ్ళు అన్నీ పెట్టేసినారు రిసెప్షన్ ప్లేస్లోనే. ఈ ప్లేస్ అయితే మస్తు డిఫరెంట్గా ఉంది. ఇది ఎక్కువ మంది వచ్చి కూర్చోడానికి బాక్స్ చూసినారు ఎట్లుందో, అక్కడ ఎక్కువ మంది మెంబర్స్ వచ్చినప్పుడు కూర్చోడానికి అంట. సో మనం రాగానే వెయిటర్ అయితే మనల్ని రిసీవ్ చేసుకొని మనం ఎక్కడ కూర్చోవాలి ఏంటనేసి వాళ్ళు, మనం తక్కువ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కదా, మనం కన్ఫ్యూజ్ లేకుండా మనకి మంచి ప్లేస్ అయితే చూపిస్తారు వాళ్ళు. సో ఇక్కడ మాకైతే కూర్చోమని చెప్తున్నారు, ఇక్కడ కూర్చుంటున్నాము. ఇక్కడ అన్ని లైట్స్, మొత్తం చెట్లు, ఇంకా అక్కడక్కడ పిక్చర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా మంచిగా ఉంది. సో ఒక మెనూ అయితే ఇచ్చినారు. ఆ మెనూలో మనము ఏం తీసుకుందామనేసి ఆలోచిస్తున్నాం. సో మేము వచ్చేసి చికెన్ స్టార్టర్లో చికెన్ 65 అయితే ఆర్డర్ చేసినాము. సో ఈలోపు సూప్ అయితే వచ్చేసింది. ఇంకా చికెన్ మండిని కూడా ఆర్డర్ చేసినాం అనమాట. సూప్ చాలా టేస్టీగా ఉంది. సో అన్ని చాలా మండీలో టేస్ట్ చేస్తుంటాం కదా సూపు, ఇక్కడ డిఫరెంట్గా మంచి టేస్ట్ ఉంది. ఇక్కడ వాళ్ళు ఇచ్చే వాటర్ బాటిల్లో కూడా గోస్ట్ మండి స్టిక్కర్ తోటి వాటర్ బాటిల్ ఉంటుంది. ఇంకా చికెన్ 65 అయితే వచ్చింది. అదైతే టేస్ట్ బాగుంది, స్పైసీగా కూడా అనిపించింది. సో మీరు ఎవరైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ గోస్ట్ మండికి ఒక్కసారి అయితే విజిట్ చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా రైస్ అయితే వచ్చింది, మండీ రైస్. ఇంకా 3 చికెన్ పీసెస్ పెద్ద పెద్దవి, ఇవి చాలా మంచిగా ఫ్రై అయినాయి. వాళ్ళు మైనస్ కానీ పెరుగు చట్నీ కూడా ఇచ్చారనమాట. ఇవి కూడా మంచిగా టేస్ట్ ఉన్నాయి. రైస్ అయితే మంచిగా 4 తినచ్చు. క్వాంటిటీ చూసారా, చాలా ఉంది కదా, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇంకా చికెన్ 65 పీసెస్, ఇంకా నేను ఎక్కువ తింటే రైస్ అయితే నేను ఎక్కువ తినలేననేసి 2 పీసెస్ తినేసి ఆపేసిన. రైస్ మండీ రైస్ అయితే మంచిగా ఉంది, ఎక్కువ ఆయిల్ కూడా లేదు. పీస్ అయితే మంచిగా ఫ్రై అయింది. సో ఒకసారి పీస్ని టేస్ట్ చేద్దాం. మైనస్ కూడా మంచిగా ఉంది, టేస్ట్ చాలా బాగుందన్నమాట. ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇది వచ్చేసి నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఓకే, తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి మీకు కంప్లీట్గా రెస్టారెంట్ని చూపిస్తారండి. ఇది వచ్చేసి ఫ్రంట్ ప్లేస్లో. సో ఇక్కడ పిక్చర్స్ ఎక్కువ దిగుతారనమాట ఫొటోస్ దిగడానికి. అలా వీళ్ళు వచ్చేసి ఇక్కడ అరేంజ్ చేశారు, ఎవరు కూడా వెయిటింగ్ లేకుండా ఇక్కడ కూడా ఫొటోస్ దిగడానికి. ఎక్కువ మంది ఉంటారు కదా లంచ్ అప్పుడు, డిన్నర్ అప్పుడు ఎక్కువ మంది వెయిటింగ్ లేకుండా మొత్తం కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. సో ఇక్కడ అందరూ కూడా ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. ఇంకా మా పిల్లలు కూడా ఫొటోస్ దిగుతున్నారు. సో ఫ్రెండ్స్, అయిపోయింది ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.